సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్. కళ్ళు మూసుకొని చాలా మంది కళలు కంటారు, కానీ కళలు నెరవేర్చుకోవాలంటే హార్డ్ వర్క్ తో పాటు టాలెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ హార్డ్ వర్క్ తో టాలెంట్ తో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నారు లేడీ కొరియోగ్రాఫర్ రేష్మా షేక్ గారు. నమస్తే. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? జబర్దస్త్ గా ఉన్నా. మీ స్టూడెంట్స్ అంతా ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. రాయచోటి రేష్మా అంటే తెలియని వాళ్ళు లేరు. అవును, నిజమే. నిజమే అంటారా? నిజమే మ్యామ్. ఓకే, మీ మీద కొంచెం లైట్ గా కాంట్రవర్సీ ఉంది, అడగమంటారా లేకుంటే నార్మల్ గా అడిగేసేమంటారా? ఏముంది దాంట్లో, అడగండి. విత్ యువర్ పర్మిషన్, మీరు అడగమంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. వందల్లో కాదు వేలల్లో స్టూడెంట్స్ ని చాలా వరకు కూడా సెలబ్రిటీస్ చేశారు. రీసెంట్ గా హనుమాన్ మూవీలో ఒక బాబు చైల్డ్ క్యారెక్టర్ గా ఇచ్చాడు. పూలమ్మే పిల్ల సాంగ్ లో కూడా ఉన్నాడు. మంచి గుర్తింపు వచ్చింది. మీరెందుకు గుర్తింపు తెచ్చుకోలేకపోయారు? అంటే రాయచూట్లో కాకుండా బయట? మెయిన్లీ నాకు నా డ్రీమ్ కన్నా పక్కన వాళ్ళ డ్రీమ్ తీర్చడంలో నాకు బాగా కిక్. ఏంటి కిక్ డైలాగ్ ఇది? సేమ్ నేను అనుకుంది అది, ఆ సినిమా వచ్చిందేమో అనుకున్నాను నేనైతే చూసినప్పుడు. ఓకే, సినిమాతో పండ్ల డైలాగ్ వచ్చినా లేదా? అంతే అంతే అంటారా? యా. దగ్గర చాలా మంది డాన్స్ ఇన్స్టిట్యూట్లు పెట్టారు, వాళ్ళు ఎత్తేసారు. అది టాలెంట్ బట్టి ఉంటుంది మ్యామ్. మేము అట్ట వినలేదు కదా. ఎలా విన్నారు? ఎలా విన్నారా? తొక్కేస్తున్నారు. ఈమె ఇన్స్టిట్యూటే బాగా నడవాలి, పిల్లలు అంతా అటెన్షన్ మీ వైపు తిప్పుకుంటున్నారు. అది నా టాలెంట్, నేను రెస్పాండ్ అయ్యి నేను బాగా చూసుకుంటానని పేరెంట్స్ నమ్మకం. మరి వాళ్ళకి టాలెంట్ లేదంటారా ఏంటి? ఉంది. వాళ్ళు నిలబడించుకోలేం. నాకు తెలుగు పోతుంది, ఏమనుకోకండి. వాళ్ళ స్టాండర్డ్ పెట్టుకోవాలంటే వాళ్ళు ఉండాలి కదా, పెట్టుకోవాలి. నాకు స్టాండర్డ్ ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. మీరు ఫాలోయింగ్ ఉంది, దాంతో మీరు ఇన్స్టాలో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, ఇట్లా సోషల్ మీడియాలో అంతా కూడా హల్చల్ చేస్తున్నారు మీరు. రేష్మా డాన్స్ మాత్రమే అక్కడికే రావాలి పిల్లలు అన్నట్టు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి ఒకసారి. చూడండి మ్యామ్, ఒక టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి రాదు కదా. ఆ టాలెంట్ నాకుంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. అంటే టాలెంట్, నేను సర్వీస్ అనేది బాగా అందిస్తాను. ఓకే, డిసిప్లైన్, ఒక స్టూడెంట్ కావాల్సిన అన్ని నేర్పిస్తాను. పేరెంట్స్కి బ్యాడ్ నేమ్ రాకుండా నేను చూసుకుంటాను. మెయిన్లీ అది రెస్పాన్సిబిలిటీ. ఒక ప్రొఫెషనల్ లాగా వెళ్తాను. ఆ ప్రొఫెషనాలిటీ అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఆ ప్రొఫెషనాలిటీతోనే నా దగ్గరకు అందరు వస్తారు. మరి స్టిక్ ఎందుకు? స్టిక్ అనేది కొడుతున్నారా మీరు ఏమన్నా భయపెట్టడానికి? అయ్యో, స్టిక్ అనేది మాత్రం ఉండేది ఒకటే, కానీ దానికి యూజ్ చేయడము జస్ట్ హింట్స్ ఇవ్వడానికి. ఏ మూమెంట్ ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది దానికి మాత్రమే యూజ్ చేసుకుంటాను. నిజం చెప్పండి, మీరు పిల్లలకి కొడుతున్నారా లేదా? మీరు చూసారా? చూసారేంది స్టిక్స్ అంతా ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. ఆ స్టిక్స్ అనేది నార్మల్ స్కూల్స్ లో కూడా ఉంటది. అది కొడతారా ఎవరైనా? మీరు చూసారా? చెప్తున్నారు. మీరు చూసారా చెప్పండి. నేను చూసా, స్టిక్స్ చూసాను. చూసారు, నేను కొట్టేది చూసారా చెప్పండి. పేరెంట్స్ చెప్తున్నారు భయపెడుతుంది అని అంటున్నారు. ఆ భయం లేకుండా విద్య అనేది ఎలా వస్తుంది చెప్పండి. మీరు చిన్నప్పుడు విద్య అనేది కొట్టే నేర్చుకుని ఉంటారు టీచర్స్ కదా అప్పట్లో. ఇప్పుడున్న పేరెంట్స్ కు టీచర్స్ ఎవరు కొట్టడం లేదు. జస్ట్ అంటున్నట్టు ఇంట్లో పేరెంట్స్ కూడా భయపెట్టడానికి ఏదో ఒకటి యూజ్ చేస్తారు. ఈవెన్ బెల్ట్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళైతే. భయపెట్టడానికి మాత్రమే అని మీరు అంటున్నారు. అంతే. అదే క్లారిటీ అయితే ఇప్పుడు ఇచ్చేసారు. చాలా మందికి ఉండింది డౌట్, అది నన్ను అడగమన్నారు, నేను మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు క్లియర్ కదా? క్లియర్. ఇంకా అప్పుడే ఎట్లా అయిపోతుంది? స్టిక్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది క్లియర్ కదా? అది మాత్రమే క్లియర్ అయింది. ఇంకా డౌట్స్? స్టూడెంట్స్ దగ్గర నుంచి మీకు ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి? మేడం నన్ను కొడుతుందని ఇంట్లో అనడం, వాళ్ళు వచ్చి మిమ్మల్ని తిట్టడం, అలాంటి కంప్లైంట్స్ ఉండవండి. ఉండవా? ఉండవు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏమంటారు? భయం పెట్టండి మ్యామ్ అని అంటారు. బాగా చెప్పండి, మా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలి, మీ అంత స్థాయికి రావాలని చెప్తూ ఉంటారు. హ్యాపీ అవుతూ ఉంటారు. ఓకే, ఇంకొకటి విన్నాను. చెప్పండి. మీకు చాలా యాటిట్యూడ్, పొగరు, గర్వం. నిజమే. ఎందుకు ఇట్లాంటి అమ్మాయికి ఆఫర్లు ఇచ్చేదని చెప్పి ఎవరు ఇవ్వలేదు అనే మాట అంటున్నారు. ఆరోపణలు అనుకుంటారంటే అనుకోనండి, అది ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. వీటిలో మాట్లాడితే హేటర్స్ చచ్చిపోతారేమో. ఆ హేటర్స్ నాకు మోటివేటర్స్ తెలుసా? నిజం, ఆ హేటర్స్ నా మోటివేటర్స్. వాళ్ళు ఒక పైన హేట్ చేస్తున్నారంటే దానికి నేను ప్రూఫ్ చేసి ఇంకా హై చూపిస్తా. దట్ ఈస్ మై. రేష్మా అనే అమ్మాయి ఇలాగే బిహేవ్ చేస్తుందా, ఇలాగే మాట్లాడుతుందా? ఇంట్లో వెళ్తే ఇంకోలాగా ఉంటుందా? ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటాను అనమాట. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ యాటిట్యూడ్, ఆ పొగరు మాటలు, అమ్మో నిన్ను హ్యాండిల్ చేయాలంటే కష్టమే. అయ్యా. కానీ నా ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా,
ఈ అమ్మాయి ఏంది అలా కూర్చుంటుంది, ఇలా మాట్లాడుకుంటుంది అన్నట్టు లోపల ఉంది. కానీ మీరు ఇచ్చే ఒక్కొక్క ఆన్సర్ చాలా హార్ట్ టచ్ అవుతుంది. ఓకే, అంటే చూసి జడ్జ్ చేయకూడదు. యా, ఓకే, అంతే కదా. ఒక పర్సన్ ని చూడగానే అలా జడ్జిమెంట్ అనేది ఇవ్వకూడదు. మనం మింగిల్ అయ్యి మాట్లాడి రిలేషన్ ఏదనేది టాకింగ్ లోనే తెలిసిపోతుంది. నిజమే, ఒక మనిషిని చూస్తేనే లేకుంటే డ్రెస్సింగ్ బట్టో లేకుంటే చాలా మంది బట్టో డిసైడ్ చేయాలి. అలా చాలా మంది అన్నారు కూడా. అన్నారా? డ్రెస్సింగ్ చూసి ఈ అమ్మాయి జీన్స్ వేస్తుంది, ఇలా ఉంటది, సంథింగ్ ముస్లిం అమ్మాయి ఏంటి ఇది అని చాలా అన్నాయి. చిన్న డౌట్, ముస్లిం అమ్మాయి అన్నారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. ముస్లిం ఇళ్లలో ఎక్కువగా బయటికి రారు. ఎస్, నిజం. ఒక 20 వరకు ఎక్కువ, లేకుంటే ఒక డిగ్రీ అంతవరకే చదివిచ్చేసి తొందరగా పెళ్లిళ్ళు చేస్తారు. అవును, ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూలో యూజ్ చేసే ఉంటారు. కాకపోతే మీరు అవన్నీ కూడా బ్రేక్ చేసి రూల్స్ ని ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు. బ్రేక్ అనేది చేయలేదు మ్యామ్, అంటే అవి రూల్స్ అనేది ఉన్నాయి. పరదా వేసుకోవడం అదేమో ఫాలో అవుతున్నాం. అది అనేది మేము డిస్కస్ చేయలేము. అదేమో అదే ఇది ఇదే. ఒక కళ ఉండే వాళ్ళకి సర్వీస్ చేయాలి. మన కళ ఉండేది ఎందుకు మనము అవుట్పుట్ ఇవ్వకూడదు, అందరికి పంచకూడదు అనేది నా ఫీలింగ్. ఉండే వాటికి తొక్కకూడదు, పెట్టుకోకూడదు, ఇచ్చేయాలి. టాలెంట్ నలుగురికి పంచాలి అనేది నా కాన్సెప్ట్. ఉండేది ఒక లైఫ్. ఆ లైఫ్ కు ఏం వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, ఏదో ఒకటి సాధించి వెళ్ళాలనేది నా ఏం. ఓకే, చాలా మంది చెయ్యాలని అనుకున్నా కూడా ఇండ్లలో నుంచి బయటికి రారు. ప్రతి అమ్మాయి కూడా నేను ఒక డాక్టర్ అవ్వాలనో లేకుంటే నేను ఒక పోలీస్ అవ్వాలని ఉన్నా కూడా మనం ముస్లిమ్స్ బయటికి వెళ్ళకూడదు, ఘోష అంటారు, లేకుంటే పరదా వేసుకోవడము అలా ఉంటది కదా. వాళ్ళ రూల్ ప్రకారం అలాగే ఉండిపోతారు. కొన్ని సిచ్యువేషన్స్ వెళ్ళి బయటికి రావాల్సి వస్తుంది. అది కాక నాకు ఒక ఏం అన్నమాట, మనకుండే టాలెంట్, మనకు తెలియని టాలెంట్ మనకు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్. నేను యాక్చువల్ గా ఒక డాన్స్ మాస్టర్ అయితే కొరియోగ్రాఫర్ అవుతానని కూడా నాకు తెలియదు. నా ఏమీ ఇది కాదు. యాక్చువల్ నేను ఐపీఎస్ అవ్వాలన్నా పోలీస్ అవ్వాలన్నా నాకు ఏముండింది. ఎక్కువ నేను బాయ్ లాగే ఉంటాను ఇంట్లో, యాజ్ ఎ గర్ల్ అలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జనాల్లో సర్వే అవ్వగలుగుతున్నారు. ఇంటికి పెద్ద కొడుకు ఎవరంటే నాకే చెప్తారు. మా రేష్మా అమ్మాయి అనే బిహేవ్ చేయరు, నాకు యాజ్ ఏ బాయ్ గానే ట్రీట్ చేస్తారు ఇంట్లో. సో అలాగే నేను బాయ్ లాగా పెరిగి ఇలాగే సర్వీస్, నాకు పోలీస్ అవ్వాలనేది ఏముండింది. అటు వెళ్ళి ఇటు అయ్యాను అనమాట. ఇంకా ఇది ఉండి కూడా సో నాకు ఇది కూడా టాలెంట్ ఉంది, నేను ఫార్వర్డ్ వెళ్ళాలి, సర్వీస్ చేయాలా, అందరికి మన ఊర్లో లేనిటివి నేను హై చేయాలనేది నా ఏం. జనాల అటెన్షన్ తీసుకోవడానికి ఒక సోషల్ సర్వీస్ అనేది అడ్డం పెట్టుకొని బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి, లేకుంటే ఎక్కడైనా మీటింగ్స్ కానివ్వండి వెళ్ళి అలా తలుక్కుమని అలా వచ్చేస్తుంటారు. అటెన్షన్ అంటే పిక్స్ వస్తే మనం ఇన్స్టాలో లైక్స్ కోసమా, అది వాళ్ళ ఎవరు అనుకునేది వాళ్ళు మ్యామ్. మనది జెన్యూన్ ఏదంటే వెళ్ళాలి, 10 మందికి కనిపించాలంటే సమ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మన లైఫ్ చాలా, బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. కొందరికి దొరక్క చాలా మంది డెడ్ అవుతున్నారు. అలాంటి ఇలా మనం వెళ్ళినా కూడా మమ్మల్ని చూసైనా బ్లడ్ ఇవ్వాలనేది ఇన్స్పిరేషన్ ఉంటుంది. మెయిన్ యూత్ గా తీసుకుంటారనే వాటి మాత్రమే నేను వెళ్ళి ఎంకరేజ్ చేయడం అలా జరుగుతుంది అనమాట. అంతేనా, లేకుంటే ఇంటెన్షన్ అలా అనుకుంటే నేను ఎప్పుడో పాపులర్ అయ్యి ఇలా సర్వీస్ కాకుండా పిల్లల్ని పిలుచుకొని పోవడం, నేను వాళ్ళ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ నా మీద ఎప్పుడో పెట్టుకుని ఉంటాను కదా. మీరు చాలా మంది సెలబ్రిటీస్ ని కలిశారు, పిక్స్ తీసుకున్నారు, వాళ్ళతో వర్క్ కూడా చేశారు. రాయచోటు నుంచి డ్రామా జూనియర్స్ కి మీ స్టూడెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది. మీరేమైనా వాళ్ళ పేరెంట్స్ దగ్గర మీకు పిల్లల్ని ఇండస్ట్రీకి పంపిస్తాను అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేశారంటే ఒక 5 lakhs? 5 lakhs? వావ్, నేను ఇప్పుడే వింటున్నాను మ్యామ్. 5 lakhs అనేది ఉండదు, కానీ దాని తగ్గట్టు మనము ఫీజు అనేది తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఊరికే చెప్తే విద్య రాదంట, ఫ్రీగా చెప్తే. అదే కొంచెం డబ్బులు తీసుకుని నువ్వు చెప్తే గురుదక్షిణ అది తీసుకుని చెప్తే వాళ్ళ భయం ఉంటుంది. ఫీజు కడుతున్నాము, నేర్చుకోవాలి, వెళ్ళాలనేది అలా ఉంటుంది. వాళ్ళు టాలెంట్ ఉన్నా లేకపోయినా అమౌంట్ తీసుకొని, నేను టాలెంట్ లేని వాళ్ళకి ఎంకరేజ్ చేయను మ్యామ్. టాలెంట్ ఉంటే వాళ్ళకి మాత్రమే పుషప్ చేస్తాను అనమాట. ఓకే, ఇంకా మీకు ఇంకా ఏం గోల్స్ ఉన్నాయి లైఫ్లో? నా లైఫ్లో గోల్ అనేది ఉండేది ఒక లైఫ్. ఆ లైఫ్లో కొంచెమైనా ఇంత % అయినా నేమింగ్ అనేది గుడ్ నేమ్ తీసుకొని వెళ్ళాలనేది నా ఏం. ఓకే, డబ్బులు సంపాదిస్తే సరిపోదు, సమాజంలో ఒక గుర్తింపు, ఒక పేరు అనేది సంపాదించుకున్నప్పుడే అసలైన ఆస్తి. అంతే కదా, లైఫ్ లాంగ్ ఉండిపోతాను. నువ్వు ఉండకపో, ఆ నేమ్ అనేది అలాగే ఉంటుంది.
డబ్బున్న కోటీసులు మనం చాలా మందిని చూసుంటాం, కానీ గుర్తింపు ఎందుకు వస్తుంది? వాళ్ళు సంపాదించుకున్న పేరు, వాళ్ళ కష్టం, అంతే. వాటికే పేరు గుర్తింపు వస్తుంది. అంతేగాని కోట్లు ఉంది అని ఎవరు అనరు. అవునా కదా? అంతే కదా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా నీకు నేమింగ్ లేకపోతే ఎందుకు అది? నువ్వు ఏదో ఒకటి చేస్తేనే కదా ఆ నేమింగ్ ఉండేది. కోట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరికి రాదు ఆ నేమ్. నువ్వు సర్వీస్ చెయ్యి, ఏదైనా చెయ్యి, ఆ నేమ్ అనేది నీకు వస్తుంది. ఓకే, నేను చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నారు కదా, ఎవరైనా స్టూడెంట్ నేర్చుకోవాలి డ్యాన్స్ అని అనుకున్నా వాళ్ళ దగ్గర ఫీజ్ పే చేసే పరిస్థితి లేకపోయినా మీ దగ్గరకు వస్తే మీరు చేయగలుగుతారా? నేర్పించగలుగుతారా? నేర్పిస్తాను. నిజంగానా? చాలా మంది కెమెరాలు ఉన్నాయని? అలా లేదు, బై ట్రూత్ మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. చాలా మంది దగ్గర నేను ఫీజు తీసుకోను, లేని వాళ్ళ దగ్గర సోషల్ అంటే ఫ్రీగా. బయట మాత్రం నాకు చెప్పారు, రేష్మ మా పరిస్థితి చూసి డబ్బు తీసుకోలేదు, ఫ్రీగా నేర్పించింది అని మాకు చెప్పారు. నేను మీ నోట్లో ఏమొస్తుందని ఒక చిన్న రాయి అట్టేసిన అంతే. చిన్నపిల్లలు నేను తీసుకోను ఫీజు. ఈవెన్ 3-4 years పిల్లలు కూడా వచ్చి ఫ్రీగా చేసుకొని పోవడమే. ఒక స్టాండర్డ్ గా ఉండి చేయగలిగితే వాళ్ళు మాత్రమే 5 years పిల్లల నుంచే తీసుకుంటాను ఫీజు. ఓకే, ఇంత జాలి హృదయం కూడా ఉంది, ఇంత ఘాటైన మాట వెనుక ఉండాలి కదా. ఖచ్చితంగా. ఎంత అందంగా ఉన్నావు. మరి అంత ఘోరమైన పర్సన్ కాదు నేను. ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది 50, ఇది 50. సమన్యాయం చేస్తాను అంతే. ఓకే, మీరు ఒక ముస్లిం అమ్మాయి అయింది ఒంటరిగా ఒకసారి జర్నీ చేస్తూ ఉంటారు డాన్స్ ప్రోగ్రామ్స్ కి, అట్లా మీకు అప్పుడు భయం అనిపించదా? చాలా భయం అనిపిస్తుంది మ్యామ్. ఓకే, కానీ భయపడితే మనం ముందుకు సాగలేం కదా. సో ఆ భయం అనేది లోపల పెట్టుకొని ఫేస్ నవ్వుతూ స్ట్రాంగ్గా తీసుకొని వెళ్ళి నేను వెళ్తూ ఉంటాను. మెయిన్లీ మేమంతా చిన్నవాళ్ళు అనమాట. నేను 10th నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. ఇంకా మా తమ్ముళ్ళంతా చిన్నోళ్ళు. నా చిన్న తమ్ముడికైనా రెండో తమ్ముడికైనా వెనకలు కూర్చోబెట్టుకొని వాళ్ళే నా ధైర్యం అనుకొని స్కూటీలో కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉంటా. అదే పెద్దోళ్ళు చెప్తారే, మగబిడ్డ చిన్న పిల్లడా పెద్ద పిల్లోడా అని కాదు, ఎవరో మగోడు ఇచ్చి పంపించాలి, వాడు పెద్ద మగోడు దృష్టిలో. అంతే, అలా ఆ బేస్తోని నేను పిలుచుకొని వెళ్ళి అలా వెళ్తూ ఉంటాను ధైర్యం చేసుకొని. అలా ముఖ్యంగా ఒక అమ్మాయి బయట సమాజంలో బతకాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యంతో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి మెయిన్. కరెక్ట్ కదా? అవును. దానిపాటు డిసిప్లైన్ ఉండాలి మెయిన్. సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. వాళ్ళు ఏంది మనం లేం. ఓకే, ఫ్యామిలీ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఫ్యామిలీ అన్నారు కాబట్టి మీ ఫ్యామిలీ అంతా కూడా ఆర్టిస్ట్ ఫ్యామిలీ అయిపోయింది రేష్మ గారు. మీ సిస్టర్ ఏమో యాంకర్, మీరేమో డాన్సర్, ఇంట్లో చిన్న బాబు ఏందో ఇప్పటి నుంచే పెద్దరాయుడు వేషం వేసుకుని రీల్స్ లో. ఇంకా అత్తోళ్ళని చూస్తే వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు కదా. మేనత్త సార్లు వండేట్టున్నాయి. అంతే, ఇంకా అంతే అంటారా? మొత్తం ఫ్యామిలీ అంతా ఆర్టిస్ట్ ఫ్యామిలీ అయిపోయినారు. ఎస్ మ్యామ్. యాంకర్ కావాలన్నా మీ ఇంట్లోనే వచ్చి కలవచ్చు, డాన్సర్ కావాలన్నా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా చైల్డ్ క్యారెక్టర్లు అంటారా, వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. మమ్మీ సంగీతం టీచర్, మమ్మీ కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. అంతా మమ్మీ నుంచే. అలా మెయిన్లీ మమ్మీ వచ్చేసి మీ వాళ్ళలో పెరిగింది కాబట్టి అలా కల్చర్ అనేది మనకు తెలుసు. అలా ఓకే, అంతా కూడా చాలా చక్కగా ఇంట్లో ఆర్టిస్ట్లే ఉన్నారు. ఎస్ మ్యామ్. నమ్మక ద్రోహం మీ లైఫ్ లో జరిగిందా? మీరు చేశారా? నాకే చేస్తారు, నేను చేయను ఎవరికి. బయట ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఎవరన్నారు? నమ్మక ద్రోహం, ఆ అమ్మాయి వర్క్ ఇస్తే సరిగ్గా చేయదు, టైంకి రాదు. అవునా? ఎవరో చూపించండి ఒకసారి, ఎవరో అది చూపిస్తా. చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజమా అబద్ధమా? వాళ్ళు అనుకుంటే వాళ్ళు తప్పు. అది నా అంత వరకు నేను కరెక్ట్ ఉన్నాను. నేను అన్నాను ప్రతిదీ అన్నాను, మీరు అంటున్నారు. కాకపోతే ఇవన్నీ మీరు విన్నింటారు కదా, ఈ రూమర్స్ అన్ని. ఇప్పుడు నేను ఏదైతే అన్నానో అది మీ వరకు విన్నారా లేదా? ఒక అమ్మాయి హైలో వస్తానంటే ఎవరైనా రూమర్స్ నేనే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసుకొని చెప్తున్నాను మీరు అలా చూస్తున్నారు, కానీ ఇవన్నీ మీ వరకు వచ్చినాయా లేవా? నా వరకు వచ్చినా నేను పట్టించుకోను. వచ్చినాయా లేవా? వచ్చినాయి కదా. నమ్మక ద్రోహం నువ్వు ఎవరికి చేయలేదు. మీకు జరిగిందా? నాకు జరిగినాయి. ఏం జరిగింది అంత పెద్ద నమ్మక ద్రోహం? చాలా జరిగినాయి, చెప్పలేవు. ఒకటి చెప్పొచ్చు కదా. ఎందుకండి? ఒకరిని హట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, నేను హట్ అవుతాను కానీ వేరే వాళ్ళ దగ్గర వాళ్ళకి హట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, నువ్వు ఏం డాన్స్ మాస్టర్వి, సరిగ్గా డాన్సే వేయవు, డాన్స్ నీకు రాదు, నువ్వు ఏం నేర్పించినా మా సొంత టాలెంట్ తో మేము పైకి వచ్చినాం అనే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం మ్యామ్. ఎవరు నేర్పించారు ఏమనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చెప్పాలి అవసరం లేదు దానికి.
చెప్పాల్సిన అవసరం లేదంటారా? ఎవరు పిలుచుకొని వెళ్ళారు, ఎవరు టాలెంట్, ఎవరు నేర్పించుకొని ఎంత హై పిలుచుకొని వెళ్ళారు అనేది అందరికి తెలుసు. వాళ్ళు ఒక్కరికి చెప్పేస్తే నమ్మేస్తారా జనాలు? అంతే కదా, నమ్మరు. సేమ్ అదే. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏబిసిడి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో వాళ్ళే మన గురువులు. యా, అంతే కదా. స్టార్టింగ్ స్టెప్పే ఎవరు నేర్పించిందంటే ఒక గురువు. ఎవరు ఫస్ట్ గురువు అంటే వాళ్ళే చెప్పుకుంటాం. అవును. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా హైలో స్టెప్ పెరుగుతానే ఉంటారు ప్రతిదానికి. ఇంకా ఫస్ట్ గురువు ఎవరంటే నేను ఇప్పుడు కూడా చెప్తాను, మా గురువు ఎవరు స్టార్టింగ్ అంటే పార్థసారథి మాస్టర్, లాయర్స్ పార్థసారథి మాస్టర్. ఫస్ట్ నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఏ ముహూర్తాన నీ డాన్స్ స్టార్ట్ చేసావో, ఎంతో మంది వందల పిల్లలకి డాన్స్ నేర్చుకుంటూ ఒక మంచి స్టేజ్కి వెళ్ళి వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఫలానా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏ మూవీ అంటే మంచి పాన్ ఇండియా మూవీస్ చెప్పుకుంటున్నారు ఇప్పట్లో. ఆ క్రెడిట్ ఎవరిది? మీదే, గురువు గారు. అది వాళ్ళు రేష్మా కొరియోగ్రాఫర్ గారిది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఆ టైం రావాలి. టైం రావాలా? యా. లేకుండా ఉంటే ఏంటి, మాకు ఏమైనా సర్ప్రైజ్ ఒకేసారి ఇద్దాం అనేసా? అలా ఏం లేదు. ఇప్పుడే చెప్పాను కదా, నా ఫీల్డ్ కి నాకు అండర్స్టాండింగ్ పర్సన్ కావాలి. చాలా మంది ముస్లిమ్స్ అమ్మాయి ఇలా వెళ్తాంది, ఇలా ఉంది అనేది అలా ఉంటుంది. కానీ నాకు అలా చూపేయకుండా ఉండేవాడు వస్తేనే నాకు లైఫ్ బాగుంటుందని నా. వచ్చాడా ఒక్కరన్నా? ఓహో, వచ్చినారంటే అందరూ. మీకు మనసుకు నచ్చిన మనిషి, మిమ్మల్ని అర్థం చేసుకునే అతను తొందరలో రాబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్డ్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు డబ్బు సంపాదించాలంటే ఈ డాన్స్ లోనే సంపాదించాలి. మీ ప్రొఫెషనల్ ఇది. అవునా కదా? చాలా ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేశారంట. జాతరలు, తర్వాత వినాయక చవితి, దసరా, అలా దేవుళ్ళని పెట్టినప్పుడు దేవుళ్ళ ముందర డాన్స్ అంటే ఒక ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేస్తే మీకు మంచి డబ్బు వస్తుంది కదా. నా ప్రొఫెషనాలిటీ దెబ్బ తింటుంది అక్కడ చేస్తే. అర్థం కాలేదు. అంటే ట్రెడిషనల్ గా పిలుచుకొని వెళ్తాను క్లాసికల్ కి, మళ్ళీ అదర్స్ వాటికి పిలుచుకొని పోలేను. అది ఎందుకు అంటున్నా? అది నా ప్రొఫెషనాలిటీ కాదు అక్క. ఏ రకంగా? ఏ రకంగా అంటే ఇప్పుడు దేవుని దగ్గర అయితే ఓకే, అది పక్కన చేస్తాడు చూడండి, అది నాకు నచ్చదు. మెయిన్లీ మా పేరెంట్సే, మన పేరెంట్సే ఒప్పుకోరు అనమాట. ఓకే ఓకే. ఏ స్టైల్స్ నేర్పిస్తున్నారు మీరు డాన్స్ ఇన్స్టిట్యూట్? అన్ని స్టైల్స్ ఉంటాయి. జుంబా ఫిట్నెస్ ఉంది. వావ్, లేడీస్ కి ఉంటుంది సపరేట్ గా, ఇంకా జెంట్స్ కిడ్స్ కి అందరికి ఉంటుంది అది. జుంబా ఫిట్నెస్, ఇంకా క్లాసికల్, సెమీ క్లాసికల్ మెయిన్లీ, ఇంకా వెస్టర్న్ అంటారా అది ఉంటుంది, ఫోక్, సినీ, అన్ని స్టైల్స్ ఉన్నాయి మన. మరి యాక్టింగ్ కూడా నేర్పిస్తున్నారంట? అది కూడా ఒక పార్ట్ అన్నమాట. ఇటు డాన్స్, అటు యాక్టింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళ యాక్టింగ్ కూడా నేర్చుకోవాలనే వాళ్ళకి కూడా యాక్టింగ్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళు సపరేట్ ఉంటుంది, వీళ్ళకి సపరేట్ ఉంటుంది. ఓకే. ఇన్ని స్టైల్స్ మామూలుగా ఇప్పుడు చూస్తుంటే రీల్స్, యూట్యూబ్ లో ఏది ట్రెండ్ అయితే ఆ సాంగే నేర్పిస్తుంటారు. ఎస్, అవునా కదా? ఏది వైరల్ అయితే ఆ సాంగ్, ఆ మ్యూజిక్, ఆ డైలాగ్లే నేర్పిస్తుంటారు. మీరు ఎట్లా ఫాలో అవుతుంటారు డాన్స్ వేయించడంలో? ట్రెండింగ్ కన్నా మనకు ఓల్డ్ కూడా చాలా బాగుంది. అవి ఇంపార్టెంట్ కూడా. అవి వస్తే నేను ఎక్కువ ఓల్డ్ కి వెళ్తాను. న్యూ కన్నా ఫస్ట్ ఓల్డ్ కి వెళ్ళి మళ్ళీ న్యూకి వస్తాను. న్యూకి వస్తాం అంటే ఆ జనరేషన్ ఈ జనరేషన్ రెండు అన్ని పిల్లలకి అన్ని అర్థం అవ్వాలి. ఒకటే మనం నేర్పించకూడదు. అన్ని స్టైల్స్, అన్ని పద్ధతులు, అన్ని ట్రెడిషనల్స్ నేర్పియాలి. అప్పుడు వాళ్ళకి కల్చర్ ఏంటి అనేది తెలుస్తుంది. రేష్మా గారు, డాన్స్ వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటండి? చాలా ఉన్నాయి మ్యామ్. మెయిన్లీ చెప్పాలంటే మన హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పోతాయి అన్నమాట. ఏంది డాన్స్ తోనా? నిజం మ్యామ్. ఇంకా జుంబా ఫిట్నెస్ అంటారా, దానివల్ల మనకు ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ క్లియర్ అవుతుంది. చాలా మంది వస్తారు నా దగ్గరికి, ఆస్తమా ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు. డాన్స్ తో వెళ్తుంది అవి? ఎస్ మ్యామ్. ఇంకా మనము చేసే వర్కౌట్స్ ఉంటాయి, ఆ వర్కౌట్స్ వల్ల దానికి క్యూర్ అవుతుంది అనమాట. ఇంకా బెల్లీ ఫ్యాట్ ఉంటుంది, చాలా మందికి ఉంటుంది, లేడీస్ కానీ జెంట్స్ కానీ. డెలివరీ అయితే ఖచ్చితంగా లేడీస్ కి ఇంకా ఎక్కువే ఉంటుంది. ట్రీట్మెంట్ ఎక్సర్సైజ్ కావాలో ఆ ట్రీట్మెంట్ వి నేను చూపిస్తాను అనమాట. అలా చేసిన వాళ్ళు కూడా చాలా మంది క్యూర్ అయ్యి, పిసిఓడి ఉండి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా ఉన్నారు. ఏంది డాన్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్? ఎస్ మ్యామ్, నిజం. చాలా బెనిఫిట్. ఒక డాక్టర్ కూడా ఇప్పుడు కూడా సజెస్ట్ చేసేది ఏదైనా వర్కౌట్స్ చేయండి అని. వర్కౌట్స్ చేయండి అంటారు. కాకపోతే మనకి ఎంటర్టైన్మెంట్ వేలో డాన్స్ వేస్తూ చేయడం అంటే చాలా మంది అనుకుంటారు డాన్స్ అని. ఆ డాన్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఎంత హెల్దీగా ఎలా ఉంటున్నాను,
ఇయర్లీ ఒక్కసారి నాకు ఫీవర్ వస్తుంది, అది కూడా ఏదంటే కోల్డ్ వస్తుంది అంతే, ఫీవర్ కూడా రాదు. మాకు నెలకు 4 సార్లు జ్వరాలు జలుబులు వస్తాయి. అదే ఎందుకంటే నా బాడీ ఎప్పుడు మూవ్ అవుతానే ఉంటుంది, ఏదో ఒకటి వర్కౌట్ అనేది చేపిస్తానే ఉంటుంది. సో నా ఏజ్ కూడా కనిపిది అంటారు, ఇంకా చిన్న అందరికన్నా పెద్ద నేనే ఇంట్లో, కానీ అందరికన్నా చిన్న కనిపిస్తాను అంటారు. సో దట్ ఈస్ ద సీక్రెట్. ఇప్పుడు మా సుమన్ టీవీ ప్రేక్షకులు చూసి చెప్తారు, అవునమ్మా నువ్వు ఇంకా చిన్నగానే ఉన్నావు అనేసి. ఇప్పుడు అదే చెప్తుంటారు, అది దట్ ఈస్ ద సీక్రెట్. ఓకే, అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మ్యామ్ డాన్స్ వల్ల. హెల్త్ ఇష్యూస్ ఇంత బాగా క్లియర్ అవుతుందా? చాలా క్లియర్ అవుతాయి మేడం. ఎన్నో 108, 120, 100 kgs ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 70, 75, 83 ఇలా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది వస్తారు, లేడీస్ ఎక్కువ వస్తారు. ఓకే, ఇప్పుడు మామూలుగా రాయచోట్ల లేడీస్ అంటే బయటకు రామమ్మా ఇంట్లో చేసుకుంటాము, ఏదో సెల్లో చూసుకునో యూట్యూబ్ చూసుకునో అంటారు. అదే చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉండదు మ్యామ్. సెల్లో చూసుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్లో చూసి డ్యాన్స్ చేయడం అది వేరే. ఒక గురువు దగ్గర వచ్చి నీకు ఏ రోగానికి ఏ ట్రీట్మెంట్ కావాలని ఒక డాక్టరే చెప్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఏ మాస్టర్ నేను చెప్తున్నా, నీకు ఏ ప్రాబ్లం ఉంది దాని తగ్గట్టు నేను వర్కౌట్స్ అనేది చేపిస్తాను, దానివల్ల క్యూర్ అవుతుంది. విత్ ఇన్ 1-2 months లోనే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. అవి చాలా మంది వచ్చి చాలా నిజంగా షాక్ ఉంది. ట్రీట్మెంట్ మీరు ఈ కోర్స్ వాడండి, మీకు పీసీఓడి ఉంది, మీ థైరాయిడ్ ఉంది, ఖచ్చితంగా ఈ టాబ్లెట్ వాడాలి. ఎన్నో సంవత్సరాల నుంచి థైరాయిడ్ తగ్గని వాళ్ళని కూడా నేను చూసాను. ఒక డాన్స్ తో తగ్గుతుందంటే కొంచెం ఇది న్యాచురల్ కదా, మనము చేసే వర్కౌట్స్ వల్ల ఆ స్వెట్టింగ్ లోనే ఆ కొలెస్ట్రాల్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, దానివల్ల మనకు ప్యూర్ హార్ట్ గా ప్యూర్ గా మన డైట్ అనేది మనమే చేసుకోగలుగుతాం, హెల్దీగా ఉండొచ్చు. చాలా హెల్దీ. రేష్మా గారు, మీ లైఫ్ లో ప్రౌడ్ గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉంది మ్యామ్, చాలా ఉన్నాయి. అవునా, మాతో ఒక్కటి షేర్ చేసుకుంటారా? ఒకటి కాదు 3 షేర్ చేసుకుంటా. అయితే పండగే మాకైతే 2017లో డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ పీజే కురియన్ సార్ చేత నుంచి బెస్ట్ పర్ఫార్మర్ అవార్డ్ అనేది తీసుకున్నాను. దట్ ఈస్ ద మై ఫస్ట్ ప్రౌడ్ మూమెంట్. సూపర్. ఇంకోటి మన స్టూడెంట్ వచ్చేసి డ్రామా జూనియర్స్ లో ఫస్ట్ రన్నర్ అప్ అని విన్ అయినాడు. దాంతో హనుమాన్ మూవీలో పాన్ ఇండియా మూవీ, ఓకే, దాంట్లో యాక్ట్ చేయడం, అబ్బాయి ఇలా పాన్ మూవీ రావడం, దట్ ఈస్ మై ప్రౌడ్ మూమెంట్స్ అనమాట. మీ అచీవ్మెంట్ అలా వెళ్ళిపోయింది అనమాట గ్రాఫ్. చాలా. అబ్బాయి పేరేంటండి? రేవంత్ మ్యామ్. రేవంత్. ఓకే, హనుమాన్ మూవీలో చైల్డ్ హీరో ఉన్నాడే ఆ అబ్బాయి, మన అబ్బాయి. కులమ్మే పిల్ల. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిజంగా చాలా ప్రౌడ్ అయినారు. చాలా అందరూ మెయిన్లీ మన రాయచోటే చాలా ప్రౌడ్ అనిపించే మూవీ. మన అబ్బాయి ఇలా వెళ్ళినాడంటేనే చాలా హ్యాపీ. ఈ మధ్య లక్ ఏంటో కానీ మన రాయచోట్ల ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ అవుతున్నారు. కిరణ్ అబ్బవరం గారు, రేవంత్, రేష్మా గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇంకా ఏమంటే వాళ్ళు బయటికి రావడం లేదు. ధైర్యం చేసి వాళ్ళు వచ్చేస్తే మన పేరు అనేది ఎక్కడో ఉంటది, రాయచోటి అనేది. మీ లైఫ్ లో మీరు ఇంత సిచ్యువేషన్ కి వచ్చారు కదా, అప్ అండ్ డౌన్స్ అన్ని దాటుకొని, మీరు మెయిన్ గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? చాలా మంది ఉన్నారు, పేరు చెప్పాలంటే చాలా. ఇప్పుడు హట్ అవుతారు, నా పేరు చెప్పలేదు కదా నువ్వు. చాలా మంది ఉన్నారు. ఇంకా మెయిన్లీ నేను ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసింది మన ఇంటర్నేషనల్ స్కూల్లో. మనోహర్ సార్ అనేది నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మోటివేట్ చేసి చెయ్యమా అనేది చెప్పింది సారే. మీ లైఫ్ అక్కడ టర్న్ అయింది అనమాట కంప్లీట్ గా. చదివిన స్కూల్ దగ్గరే నేను అక్కడే స్టార్ట్ చేశాను. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా ఇలా వచ్చేసింది. మెయిన్లీ నా ఫ్యామిలీ, నా బ్యాక్ బోన్ వచ్చేసి నా ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ సపోర్టర్స్ అనమాట. ఈ లైఫ్ ఎందుకు అనేది వాళ్ళే అనమాట. వాళ్ళేంది నేను లేను. దట్ ఈస్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ. వాళ్ళు లేక నేను ఎంత ముందుకు రాను, ఎంత పేరు కూడా రాదు నాకు. దే ఆర్ మై ఫుల్ సపోర్టర్స్, బ్యాక్ బోన్. చాలా వాళ్ళేంది నేను లేను. ఒక అమ్మాయి నవ్వుతా ఉంది అంటే అమ్మాయికి ఏ కష్టాలు లేవు అనే కాదు, ఆ కష్టాల్ని దాటుకుంటూ ఎదుర్కొంటూ స్టేజ్కి ఉన్నారు చూడండి. మీ కళ్ళల్లో నన్ను కూడా ఏడిపించేస్తారు అసలు. మెయిన్లీ పేరెంట్సే కదా మ్యామ్, వాళ్ళేంది మనం లేదు కదా. నిజం, 100%. మనము జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని గుర్తు పెట్టుకోకపోతే ఈ జన్మనే వేస్ట్. ఇప్పుడు మీ అమ్మ కూడా ఏడుస్తారు మీ చూసి. వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఐ థ్యాంక్ఫుల్ మై పేరెంట్స్, ఎస్పెషల్లీ మమ్మీ డాడీ
అండ్ మై సిస్టర్ సోనీ, పెద్ద తమ్ముడు చాలా మంచి సపోర్ట్ చేస్తాడు. ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు కూడా చాలా సపోర్ట్. నాకు చెప్తున్నాను కదా, ఫ్యామిలీ లేనిది నేను లేను. దే ఆర్ మై ఫుల్ బ్యాక్ బోన్ సపోర్టర్స్. ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, చాలామంది సపోర్ట్ చేశారు. ఫర్ దెమ్ ఆల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేసినందుకు ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ నాకు ఇలాగే మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళాలని. ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ఫుల్ టు మై సుమన్ టీవీ టీమ్ అండ్ అహ్మద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇప్పించినందుకు. పల్లవి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామ్యాన్ అన్న సంతోష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇంత మంచి ఇంటర్వ్యూ చూపిస్తున్నందుకు, ఇంకా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఇలా రావాలన్న ఆ మోటివేషన్ మీరు కంటెంట్ తీసుకొని వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ మీ ఇష్టం, ఎవరి చేతిలో ఉండదు, అది మీ చేతిలోనే ఉంటుంది. ఎవరి మాటలు విని బ్యాక్ స్టెప్ అనేది వేయకండి, ఫార్వర్డ్ అవ్వండి. ఈ జనరేషన్కి మీ ఫార్వర్డ్, మీ స్ట్రాంగ్నెస్సే ఇంపార్టెంట్. సో మీ ఉండే ఏంని, అది గోల్ ఎక్కడ రీచ్ అవ్వాలో అది తీర్చుకోండి. దట్ ఈస్ మై సజెషన్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్.